మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. బాపట్లలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. బావ అంటే తన సిస్టర్ హస్బెండ్ హైట్ లేడు, షార్ట్గా ఉన్నాడని చెప్పి బావమరిది అతన్ని చంపేశాడు. అసలు కాపురం చేయాలన్నా, లేకపోతే భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా, లేదా వివాహ బంధం కొనసాగాలన్నా దానికి హైటు, కలరు, క్యాస్ట్లు, లేకపోతే ప్రాపర్టీలు ఇవన్నీ చూస్తారా? మరీ విచిత్రంగా అనిపిస్తుంది. అసలు హైట్ తక్కువ ఉన్నాడని చంపేయడం ఏంటో మరి. దీనికి సంబంధించి ఒక్కసారి మనం ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మేడం. సార్, ఇప్పుడు ఒక కేసు చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది. అసలు రకరకాలే చూసి ఇప్పుడు మనం చాలా కేసెస్లో చూస్తుంటాము. అంటే డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళు, తక్కువ ఉన్న వాళ్ళని, లేకపోతే క్యాస్ట్ పరంగాను ఇలా చాలా రకాలుగా జరుగుతుంటాయి. కానీ ఇది ఫస్ట్ టైం వింటున్నాము. తన సిస్టర్ హస్బెండ్ షార్ట్గా ఉన్నాడని చెప్పేసి బావమరిది చంపేశాడు. షార్ట్గా ఉంటే చంపేయడం ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. ఇష్టం లేకపోతే వదిలేయాలి, ఆ సిస్టర్ని బయటికి తెచ్చేసుకోవాలి, అంతేగాని షార్ట్గా ఉన్నాడని చంపేయడం ఏంటి? నిర్మల గారు, ఇక్కడ ఏంటంటే ఒక మాట అంటే నాకు నవ్వెందుకు వస్తుంది అంటే కనుక అసలు ఇలాంటి కారణాలు కూడా చూపెట్టి చంపేస్తారా అనే దానికి ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మేడం, బహుశా షార్ట్ గా లేకపోయినా చంపేసి ఉండేవాడేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ మన కౌన్సిలింగ్ వరకు వచ్చేవి మేడం, ఈ కేసెస్ లో ప్రేమిస్తూ ఉంటారు అబ్బాయిలు అమ్మాయిలు, అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమిస్తూ ఉంటారు. మేజర్లని మైనర్లని కూడా మన దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు. తల్లిదండ్రులు వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తూ ఉంటారు. ఏమండి మాకు నచ్చదండి, అదండి ఇదండి అంటారు. అమ్మాయి పక్కన కూర్చొని అడుగుతూ ఉంటది, ఏంటి నాన్న, ఎందుకు నాన్న, నేను లవ్ చేశాను నాన్న, నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేస్తే కనుక ఈడంత మంచివాడిని తీసుకురాగలవా, ఇవన్నీ కొడుతూనే ఉంటారు వాళ్ళు. అయితే పేరెంట్స్ ఏదో విధంగా ఈ ఇష్యూని హైలైట్ చేయడం గురించి ఏదో కారణం చూపెట్టారు. సో కులం గాని చూపెడతారు, లేదంటే ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు చూపెడతారు, అవన్నీ చూపించి పరువు హత్యలు చేస్తుంటారు. అవన్నీ చూస్తూనే ఉన్నాం. అవన్నీ ఫైనాన్షియల్ చూపెడతారు. ఇది కూడా పరువు హత్య కిందనే చూడాలి. అంతే కదా మేడం. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇదో టైప్ ఆఫ్ పరువు హత్య. ఇందులో ఏంటంటే బహుశా నేను అనుకోవటం ఏంటంటే చాలా వరకు వాళ్ళిద్దరికి మ్యాచ్ అయినాయి. ఓకే, ఎందుకంటే ఆ హైట్ ఉన్నటువంటి అమ్మాయి మల్లం అనమాట, ఆ హైట్ ఉన్నటువంటి వీళ్ళిద్దరికి కూడా 4 to 5 inches, ఆ ఫోటో కూడా నేను చూశాను. సో అంత తేడా ఉన్నప్పుడు ఈ అమ్మాయి అబ్బాయికి అట్రాక్ట్ అయ్యిందంటే కనుక ఏదో ఒక సద్గుణం అయితే కనుక ఉండుంటది. అయితే కెరియర్ పరమైంది కానీ ఇంకోటి కానీ అయ్యి ఉంటాయి. సో ఆ అమ్మాయి ఆ అబ్బాయికి అట్రాక్ట్ అయ్యింది. ఓకే, అట్రాక్ట్ అయ్యింది. సో ఈ తల్లిదండ్రులకి ఎవరికైతే కనుక ఈ ప్రేమ వివాహం ప్రత్యేకంగా వాళ్ళ బ్రదర్ కి ఇది నచ్చలేదో, ఏ చూపెట్టాలి, వేలెత్తి చూపెట్టాలన్నా కూడా అన్ని మ్యాచ్ అయిపోతున్నాయి. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ అబ్బాయి దగ్గరికి ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ వచ్చి, అరే ఏంద్రా మీ చెల్లికి మంచి సెట్ అయ్యేటటువంటి ఇది వచ్చి ఉండేది, వాడేంట్రా అంత పొట్టుగా ఉన్నాడు, మీ సిస్టెంట్ అంత హైట్ ఉంది, ఆ హైట్ ఉన్న అమ్మాయికి ఎలాంటి కత్తిలాంటి సంబంధం వచ్చి ఉండేదో అని చెప్పి యూజువల్ గా అతను చుట్టూరు ఉండే కొంతమంది చిల్లర బ్యాచ్ చెవులు కొరుకుతూ ఉంటారు. సో ఇప్పుడు వేరేది ఏమీ చూపెట్టడానికి లేదు, వాడిని విడగొట్టడానికి. ఇది ఒకటైతే ఖచ్చితంగా కనిపించింది. ఇది నలుగురు నోట నానుతుంది. అరే పోనీ ప్రేమించినటువంటి వాడితో వాడు ఏదో అన్ని సాధించాడు కాబట్టి పర్లేదు సుఖంగా బతుకుతుంది అనేటటువంటి ఆలోచన కాకుండాని ఖచ్చితంగా మనం మాట్లాడుకుంటే కూడా ఇది కూడా ఒక విధమైనటువంటి శాడిస్టిక్ పరువు హత్య అని చెప్పుకోవాలి. శాడిస్టిక్ అండ్ పరువు హత్య. ఎందుకంటే ఈ శాడిజం అనేది మనకు మరీ విపరీతంగా ఎందుకు కనిపిస్తుంది అంటే కనుక చూపెట్టినటువంటి కారణం. ఓకే, రకరకాల కారణాలు వింటాము. ఎక్కడైనా కూడా పరువు హత్య అనేది తప్పే. అది క్యాస్ట్ పరంగా కానీ, ఫైనాన్సెస్ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ ఏదైనా ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే చూపెట్టేటటువంటి కారణం ఏదైతే చూపెట్టి వాడు హత్య చేశాడో అది ఇంకా ఆ వ్యక్తి యొక్క భీకరమైనటువంటి మానసిక పరిస్థితి స్థాయిని ఇంకా సాడిస్టిక్ గా మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది. సబ్జెక్ట్ హైలైట్ అవుతుంది కాబట్టి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ క్రూరమైనటువంటి చర్యలు ఏదైతే ప్రేమను వ్యతిరేకించాలంటే ఆడపిల్లలు అబ్బాయిలు కూడా వెనక ముందు చూడకుండా ప్రేమించేస్తున్నారు. ప్రేమించేసిన తర్వాత 4 or 5 years తర్వాత వెనక్కి తిరిగి వచ్చి, సార్ మా నాన్న చాలా స్ట్రిక్ట్ అండి, అదండి ఇదండి అని అంటారు. మరి మీ నాన్న 4 years బ్యాక్ స్ట్రిక్ట్ అనే తెలుసు, 4 years తర్వాత కూడా స్ట్రిక్ట్ అని తెలుసు కదా. మరి అంత స్ట్రిక్ట్ అయినటువంటి వాతావరణంలో ఏ విధంగా మీ అమ్మ నాన్న ఒప్పించేద్దాం నువ్వు డిసైడ్ అయ్యావమ్మా అంటే కనుక ఏదో అలా ఒప్పించాను. 2 తరాల్లో కూడా ప్రాబ్లం ఉంది మేడం. ఆ తరం ఈ తరం అని కాదు, రెండు జనరేషన్స్ లో కూడా ప్రాబ్లం ఉంది. అసలు ప్రేమ వివాహాలకే మేము వ్యతిరేకత అని చెప్పి ఈ కాలంలో కూడా మాట్లాడుకునేటటువంటి ఒక స్థాయి. అందులో ఏంటంటే నేను చూసే కేసుల్లో వాళ్ళకి ఏజ్ మ్యాచ్ అవుతుంది, కెరియర్ మ్యాచ్ అవుతుంది, క్వాలిఫికేషన్స్ మ్యాచ్ అవుతున్నాయి, డబ్బులు మ్యాచ్ అవుతున్నాయి. అన్ని మ్యాచ్ అయినా కూడా తల్లిదండ్రులు ముందుకు వచ్చి ఏమంటే మా అమ్మాయి ఇంత పని చేస్తానని మేము అనుకోలేదని చెప్పి ఆ జనరేషన్ లో కూడా ఒక తప్పు ఉంది. ఎందుకు ఆ స్థాయి యొక్క పట్టింపు పట్టు ఎందుకు? లేదండి ఏమని చెప్పుకుంటామండి, పలానా ఎక్స్ అనేటటువంటి వ్యక్తి యొక్క
కూతురు ఎన్ని ప్రేమ వివాహం చేసుకుంది, నీకు ఇంత కాదు అంత సంబంధాలు వస్తున్నాయి కదా అని అంటే, ఏమండి వచ్చినటువంటి సంబంధం ఖచ్చితంగా మీరు అనుకున్నట్టే ఉంటుందని నేను గ్యారంటీ ఏంటి? అదే కదా. సో ఇది ఒకసారి. ఇటువైపు ఈ జనరేషన్ చూస్తే కనుక లవ్ ఇస్ ఫ్యాషన్ మ్యాన్, లవ్ ఇస్ కామన్, ఈ స్టైల్లో ముందుకెళ్ళిపోతున్నారు. కరెక్టే, కామన్ ఫ్యాషన్. మీరిద్దరు ప్రేమించేసుకుని మీరు ఆనందంగా ఉండి మీ అమ్మ నాన్నలు బిక్కు బిక్కు అనుకుంటూ సమాజం అందరికీ సమాధానాలు చెప్పుకుంటూ కూర్చుంటే ఉంటే కనుక ఏం పెళ్ళేది? సో కాబట్టి రెండు జనరేషన్స్ కూడా ఈ లవ్ మ్యారేజెస్, లవ్ స్టోరీస్ మీద ఒకంత మెట్టు దిగి ఆలోచించగలిగితే కనుక ఇలాంటి జరగవు మేడం. కరెక్ట్ చెప్పారు సార్, కరెక్ట్. వచ్చిన ధోరణిలో మార్పు రావాలి అంతే తప్పించి పొట్టి పొడుగు రంగు తక్కువ ఇవన్నీ ఏంది సార్ అసలు విచిత్రంగా అనిపిస్తుంది. అసలు కఠినమైన శిక్షలు ఉన్నాయి, పడతాయని తెలిసి కూడా ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తారో అర్థమవుదు. నిర్మ గారు, ఒకటి ఇప్పుడు చెయ్యాలి అనుకునేటటువంటి వాడు ఎలా శిక్షించబడుతుంది, లేదంటే లీగల్ సిస్టమ్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేటటువంటి ఆలోచనలో ఉండడు మేడం. ఎందుకంటే వాడు అహంతో రగిలిపోతూ ఉంటాడు, పగతో ఇదైపోతూ ఉంటాడు. ఆ టైంలో నాకు తర్వాత శిక్ష పడుతుంది ఇది అనేది ఉండదు. తర్వాత ఏమనుకుంటాడంటే ఇంత శిక్ష పడుతుంది అని అనుకున్నా కూడా అతను లోపల ఉండేటటువంటి కసి కోపం ఏమంటదంటే శిక్ష సంగతి తర్వాత చూసుకుందాము, ఆధారాల సంగతి తర్వాత చూసుకుందాము, ఫస్ట్ అయితే కనుక మన లోపల ఉండేటటువంటి కసి చల్లారిపోవాలని చెప్పి ఫస్ట్ అది చేసేస్తాను. అదే సార్, అవును. తర్వాత జైల్లో పెట్టిన తర్వాత రిగ్రెట్ అవుతాడా లేదా అనేది వేరే విషయం. ఇలాంటి కేసుల్లో యూజువల్ గా తర్వాత నన్ను ఉరిశిక్ష చేస్తారు అనేటటువంటి భయం కంటే ఇప్పుడు మాత్రం నా పగ చల్లారిపోవాలి అనే ఇంపల్స్ థింకింగ్ తోనే జరిగే. అవును మేడం. ప్రతిఫలం ఎలాగో అనుభవించి తీరాల్సిందే కదా సార్. తర్వాత ఫ్యామిలీ మొత్తం చనిపోయినందుకు, ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయినందుకు ఆ అమ్మాయి జీవితాంతం బాధపడాలి, ఫ్యామిలీ మొత్తం వీడెళ్ళి జైల్లో కూర్చుంటే ఫ్యామిలీ మొత్తం బాధపడాలి. ఇలా రకరకాల ఇష్యూస్ సార్. తర్వాత వచ్చిన తర్వాత కూడా బయట సొసైటీకి కూడా అన్ని రోజులు జైలు శిక్ష అనుభవించి వచ్చి సొంత భావం చంపిన తర్వాత అతనికి పరువు తక్కువే నిజం చెప్పాలంటే సొసైటీ. అంతే 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 మేడం. ఇంకా అంతే. ఇంకా మొత్తం అతని భవిష్యత్తు, ఆ కుటుంబం, ఆ అమ్మాయి జీవితాంతం విధురాలుగా ఉండాలి. ఆ అమ్మాయి ఎప్పుడు ఈ గడప తొక్కదు, వాళ్ళు ఎప్పుడు ఆ అమ్మాయి ఇంకంతే మొత్తం చిన్న భిన్నం విచ్ఛిన్నం అయిపోయింది కుటుంబం అంతా కూడా. అంతే. థ్యాంక్ యూ సో మచ్.